అయ్యగారేమోనమ్మా. అయితే ఏమిటా, వెళ్ళి నీ పని చూసుకో. వస్తున్నా. నువ్వా? ఏ ఎవరనుకున్నావు? భాస్కర్ లేడా ఇంట్లో? లేరు. ఆహా, ఈ వేళ ఆదివారం కదా, ఇద్దరు ఇంట్లోనే ఉంటారు అనుకున్నాను. ఉండాల్సిందే, ఏదో అర్జెంటుగా వెళ్లాల్సి వస్తే ఊరెళ్ళారు. గంగ ఎలా ఉంది? బాగానే ఉంది. నువ్వేంటి నవ్వుతా కనబడుతున్నావు? ఒంట్లో బాగుంటం లేదా? ఆహా, ఏం లేదు. సడన్ గా వర్షాలు, ఎండలు బాగా ముదిరిపోతున్నాయి కదా, కొంచెం వడదెబ్బ తగిలినట్టుంది. అందుకని. బాబు బాగా చదువుకుంటున్నాడా? పర్వాలేదు. భాస్కర్ డబ్బు కావాలని ఉత్తరం రాశాడు. కొంచెం ఆలస్యమైంది. మీరేం ఇబ్బంది పడలేదు కదా? అదా, ఇప్పుడు అవసరం లేకుండా పోయిందిలే. ఆయనకి ఏదో సర్దుబాటు అయిపోయింది. నేనే ఈ విషయం నీకు ఉత్తరం కూడా రాద్దాం అనుకుంటున్నాను. నిజం, ప్రామిస్. ఇంక ఈ విషయం గురించి నువ్వేమీ ఆలోచించక్కర్లేదు. కాంతమ్మా, అమ్మా కాఫీ తీసుకురా. నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. కాంతమ్మా. ఏం బాబు? శారదం ఏంటి అదోలా ఉంది? భాస్కర్ ఎక్కడా? అసలు ఏం జరిగింది కాంతమ్మా? జరగకూడదే జరిగింది బాబు. వాళ్ళిద్దరికీ ఈ మధ్య అసలు పట్టలేదు. అతను సంపాదించడం, సంపాదించే శారదం మీద అస్తమానం సతాయింపు. ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? మీ దగ్గర నుంచి డబ్బెందుకు తీసుకోవాల్సి వచ్చింది అన్న దాని మీద ఇద్దరు పెద్దగా గొడవ పడ్డారు. అతను చాలా నీచంగా మాట్లాడాడు బాబు. దాంతోనేమో ఆ అమ్మాయి తిరగబడింది. మళ్ళీ వాళ్ళిద్దరూ కలుసుకుంటారని నాకు నమ్మకం లేదు బాబు. ఈ పూట భోజనంలోకి ఏం చేయించమంటావు? ఏం అక్కర్లేదు. త్వరగా బట్టలు సర్దుకో. నువ్వు నాతో పాటే వచ్చేస్తున్నావు. నేనా? ఇప్పుడెందుకు? ఎందుకో ఏమిటో ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను. కాంతమ్మా, బాబు శారదమ్మ గారు బట్టలు సర్దిపెట్టు. శారదా, ఏమిటిది? ఇలాంటి చిన్న చిన్న గాలివాన్లు ప్రతి కుటుంబంలోనూ వస్తూనే ఉంటాయి. అంత మాత్రం చేత ఇలా కుంగిపోతావా? ఊరుకో, లే. చదువుకున్న నాళ్ళు నీ మీదే ఆధారపడ్డాను. పెళ్లి కూడా నువ్వే జరిపించావు. ఇంకా ఎంతకాలం మా బరువు బాధ్యతలు నువ్వు మోస్తావు? వద్దు, నా బ్రతుకు నాకు వదిలే. నువ్వేమీ పట్టించుకోవద్దు. శారదా, ఇదిగో చూడు, నువ్వు చెప్పినట్టు నేను వినటానికి ఇంకా చాలా టైం ఉంది. నువ్వు కొడుకులు కోడలతో పెద్దనవైనప్పుడు నువ్వు చెప్పిందల్లా నేను వింటాను. కానీ ఇప్పుడు మాత్రం నేను నీకన్నా పెద్దవాడిని. నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి. ఏమిటి? బయలుదేరు. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు. పుణ్యం కొద్దీ పురుషుడని ఎందుకంటారో ఇప్పుడు తెలుస్తుంది. నువ్వు చేసిన పాపం ఏమీ లేదు. త్వరలో అన్ని అవే సర్దుకుంటాయి. అందుకే నీ మనసుకో వ్యాపకం ఉంటుందని ఆయన ఫ్యాక్టరీలో నీకు ఉద్యోగం ఏర్పాటు చేశారు. అవును శారద, నా వ్యవహారాలన్నీ చూసుకోవడానికి ఎలాగూ చదువుకున్న మనిషి కావాలి. అయిన వాళ్ళు ఆత్మీయులు నాకు అండగా ఉంటే ఇంకా మంచిది. వస్తాను. ఇదిగో, మీ ఇద్దరికి భోజనం క్యారియర్లో పెట్టాను. పనిలో పడితే మనిషికి తిండి తిప్పులు గుర్తుకురావు. సర్లే. సర్లేండి, నువ్వే కాస్త సమయాన్ని గుర్తు చేయమా? అలాగే. పుచ్చుకోండి సార్, బాగా పుచ్చుకోండి. మనసులో బాధ పైకి తనేయకుండా ఆపేస్తుంది. నేను కూడా అందుకే తాగేది. మన ఇద్దరి విషయంలో ఏం తేడా లేదు సార్. ఇద్దరం ఒకే బాత్తో ఒకే పడవలో వెళ్తున్నాం కదా. పుచ్చుకోండి, బాగా పుచ్చుకోండి.
అసలు మన కష్టాలన్నిటికీ ఆ సాంబయ్య అనేది కారణం. నాకు నా బిడ్డని కాకుండా చేశాడు. దాంతో నాది తెరసాపలేని బతుకైపోయింది. మీ భార్యని మీ దగ్గర నుంచేమో దూరం చేశాడు. మీది సుఖాన్ని లేని బతుకైపోయింది. నా కుర్రాన్నైతే ఎప్పటికైనా తెచ్చుకోవచ్చు, కానీ ఒక ఆడది అరా ఇంట్లో కొన్ని రోజులు ఉన్న తర్వాత అవ్వా ఎలా తెచ్చుకుంటాను చెప్పండి. అందులో సాంబయ్య గారు శారదమ్మని చిన్నప్పటి నుంచి ప్రేమించాడు, పెళ్ళామనుకునే పెంచాడు. ఏమిటి, శారదని సాంబయ్య పెళ్లి చేసుకోవాలనుకున్నాడా? సిగ్గు పూబంతి ఇసిరేసి తామాలచ్చి మొగ్గ మొగ్గ తన మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచి సిగ్గు పూబంతి ఇసిరేసి తామాలచ్చి ఇప్పుడు ఈ పాడెందుకు గుర్తుకొచ్చింది? రేపు రంగనాథం గారి ఇంట్లో పెళ్లి కదా, ఒకవేళ నన్ను పాడమంటే అప్పటికప్పుడు కంగారు పడకుండా. నువ్వు మహా మతాలంగేష్కర్ అని నిన్నే పాడమంటారు. నేనేం మరీ అంత తీసుకట్టు కాదులేండి. అబ్బా చెప్పండి, మిగతా పాట ఏమిటి? ఇప్పుడా? ఏ ఆహా, రాత్రి కాబోతుంది. ఇలాంటప్పుడు అలాంటి పాటలు పాడుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని. ఆ మందు నేను ఇస్తానండి. నిజంగానా? సిగ్గు పూబంతి ఇసిరేసి తామాలచ్చి సిగ్గు పూబంతి ఇసిరేసి తామాలచ్చి మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచి సొగసు సంపెంగ గుత్తులు మెత్తగా తాకంగా సొగసు సంపెంగా గుత్తులు మెత్తగా తాకంగా రాముడి సిక్కల్లో కాముడు సింతలు రేపంగా సిగ్గు పూబంతి ఇసిరేసి తామాలచ్చి విరజాజి పూలబంతి అరసేత మోయలేని విరజాజి పూలబంతి అరసేత మోయలేని సుకుమారి ఈ సిన్నదేనా శివుని బిల్లు మోసిన జాన ఈ సిన్నదేనా అని రామయ్య కన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు ఔరా అని రామయ్య కన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు చూసి అలకలొచ్చిన కలిగి చూసి అలకలొచ్చిన కలిగి ఏసినాది కులుకుల మలికి సిగ్గు పూబంతి ఇసిరేసి తామాలచ్చి సిగ్గు పూబంతి ఇసిరేసి తామాలచ్చి మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచి సిగ్గు పూబంతి ఇసిరేసి తామాలచ్చి సిరసంతి ఊరుసున్న గురి చూసి
సాంబయ్య గారు, నన్ను మార్చాలని మీరు చేసిన ప్రయత్నానికి కృతజ్ఞతలు. శారద మనసు ఎంతో బాధ పెట్టాను. అందుకిప్పుడు క్షమాపణలు చెప్పుకోవడం లేదు. మీరు దయతలిచి మీ ఫ్యాక్టరీలోకి ఉద్యోగం ఇప్పిస్తే ఒక మనిషిగా నేను నిలబడిన రోజున శారదతో తిరిగి మాట్లాడే అర్హత సంపాదించుకుంటాను. ఆ అర్హత నాకు ఇప్పించరా?